హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ మార్చి 7వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అదే పనిగా ఎత్తుకాడి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్ చూసి ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గరుండి మరి నేను యాక్సెస్ వేయించి కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఇంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ నమ్మకంతో మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్ లో ఇప్పించి మరి నేను పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బల్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తాను. ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బల్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. ఈ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మొత్తం చెక్ చేసి ఆ బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటేనే మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను. ఈ వెహికల్ మొత్తం చెక్ చేసినాను. బండి చాలా అంటే చాలా బాగుంది. మన షాక్ అబ్జర్లు, సస్పెన్షన్, మన రైట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్, మన ఫ్రంట్ రేడియేటర్ పట్టి ఇవన్నీ వచ్చేసి పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేకింగ్ అవుతున్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. నేను అండర్ బాడీ మొత్తం నేను చెక్ చేసుకున్నాను. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్ సిస్టమ్, ఏసీ, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్, గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000. ఫ్రంట్ లో వచ్చేసి 60% టైర్ అవుతున్నాయి. బ్యాక్ టైర్ వచ్చేసి 2 స్టీల్ టైర్ అవుతున్నాయి. స్టెప్నీ టైర్ వచ్చేసి అనిజుడు ఒకసారి 2 సార్లు అయితే యూజ్ అయితే చేసినారు. గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి రిజ్ VXi 2014 సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ ఉండడం అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ టు పిన్ అనేది నేను చెప్పిస్తాను. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా మీకు ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏపీయడం అవసరం అయితే లేదు. స్టీరింగ్ కవరు, మన సీట్ కవరు, ఆన్ రైడ్, ఇవి 3 వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏపీచి అయితే పెట్టినారు. మన గేర్ లాక్ కూడా ఉంది. అది కూడా నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. బండి మొత్తం నీట్ గా ఉంది, ఎటువంటి వర్క్ అయితే లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తా ఉన్నాను. మొత్తం షీల్డ్ ఉంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంది వెహికల్. ఇది చాలా బాగుంటుంది. ఆ వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత బాగుంది, 100% జెన్యూన్ తీసుకొచ్చంటే మన యూట్యూబ్ లో అయితే నేను పెడతా ఉంటాను. వెహికల్ చూసుకోవచ్చు మీరు. వెహికల్ అయితే ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్టింగ్ లో అవుతుంది. మొత్తం షీల్డ్ ఇది చూసుకోవచ్చు. ఇది మన గేర్ బాక్స్. भैया एक बार राइस करो ना भैया, एक बार राइस देना भैया. शीशे चढ़ा दे भैया, गाड़ी ऑफ करो. ఇది మన చాసీ నెంబరు, మన రైట్ సైడ్ ఉన్న ఆప్రాన్స్. ఇది కంపెనీ పేస్టింగ్. ఎక్కడ కానీ రైట్ లో కానీ, లెఫ్ట్ లో కానీ, ఫ్రంట్ లో కానీ ఎక్కడ బండి టచ్ అనేది కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్ చూసుకోవచ్చు. మొత్తం షీల్డ్ ఉంది. మన రేడియో పట్టి, ఇది బాగున్నట్టు కంపెనీ బెస్టింగ్.
నేను అండర్ బాడీలో మొత్తం చెక్ చేసుకున్నాను, ఎటువంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు. షాక్ అబ్జర్వర్ మొత్తం చెక్ చేసుకున్నాను, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అనేది లేవు షాక్ అబ్జర్వర్ లో కూడా. ఇది కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్. టైర్లు వచ్చేసి ఫ్రంట్ లో వచ్చేసి 60% టైర్లు అయితే ఉన్నాయి. వర్క్ అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు. చూసుకోవచ్చు, నేను డోర్ కూడా చూపిస్తా ఉన్నాను. ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. ఇది మన రన్నింగ్ బోర్డు. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, ఏపీయడం కూడా అవసరం అయితే లేదు. స్టీరింగ్ కవర్ కూడా ఏపీయడం అయితే అవసరం లేదు. ఆండ్రాయిడ్ వచ్చేసి మన వెహికల్ తో పాటు అయితే వచ్చింది, ఏపీ చేతి పెట్టినారు. ఇది వచ్చేసి మన గేర్ లాక్, ఇది మన సెకండ్ గేర్ పెట్టి లాక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఇక్కడ కవర్లు కూడా పోలేదు, మన షోరూమ్ తో పాటు ఇచ్చిన కవర్లు తీసుకొచ్చి. ఎక్కువ యూజ్ కాలేదు, ఎక్కువ నలగలేదు వెహికల్. రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000 వెహికల్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తా ఉన్నాను. చూసుకోవచ్చు, గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది. ఈ డోర్ యొక్క కంపెనీ బెస్ట్ చూసుకోవచ్చు మీరు. నేను ప్రతిదీ నిదానంగా అయితే నేను చూపిస్తా ఉన్నాను. బ్యాక్ టైర్ వచ్చేసి 2 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. మారుతి రిజ్ విఎక్స్ఐ. సరే డిక్కి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. కెమెరా బ్లర్ వస్తుంది కదా. చూసుకోవచ్చు, మొత్తం షీల్డ్ ఉంది. డిక్కీ ఒక కంపెనీ పేస్టింగ్ ఇది. స్టెప్ టైర్ వచ్చేసి అనిజుడు, అంటే ఒకసారి 2 సార్లు అయితే యూజ్ అయితే చేసినారు.
రన్నింగ్ మోడ్. భయ్యా కెమెరా. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంటుంది ఈ వెహికల్. ఇది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి రిజ్జు విఎక్స్ఐ 2014 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నట్లయితే 55,000. కలర్ చూసుకున్నట్లయితే మన సిల్వర్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను, క్లారిటీగా అయితే చెప్తాను. బండి అయితే ఎక్కువ యూజ్ అయితే కాలేదు, ఎక్కువ నలగలేదు వెహికల్. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి మంచి వెహికల్స్ నేను ఎత్తులాడి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.